జిల్లా పార్లమెంటు నియోజకవర్గంలోని కొణిచెర్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుంది. అక్కడి ప్రచారానికి రోడ్ షోకు అపూర్వ స్పందన లభించిందన్నారు. ఖమ్మం కేంద్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. అడుగడుగునా నేతలు, కార్యకర్తల నినాదాలతో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు రోడ్ షో నిర్వహించారు. దేశంలో రాబోయే తరాలు సురక్షితంగా ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు దొరకాలంటే, చదువు, వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ గారి పాలన రావాలని అన్నారు. చేస్తున్న రామరాజ్యంలో నడిపిస్తున్న సువర్ణావకాశ గడియలలో ఖమ్మం ప్రజలు కూడా మరి మేమేం పాపం చేసినాం, ఈసారి ఎన్నో పార్టీలకు మేము అవకాశం ఇచ్చినాం, ఈసారి మాత్రం బీజేపీకే. ఎందుకు అంటే ఇది మా కోసం, మా అభివృద్ధి కోసం. గత 10-15 ఏళ్లలో అభివృద్ధి కాలేదు. నరేంద్ర మోడీ గారు సువర్ణకాలం దిశగా తీసుకెళ్తా ఉంటే ఖమ్మం మాత్రం అక్కడే ఉంది. ఒక్క పరిశ్రమ కానీ, కాలేజ్ కానీ, ఏదన్నా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ కానీ రాలేదు. మరి నరేంద్ర మోడీ గారు మహిళలకి డ్వాక్రా రుణాలు కానీ, లఖపతి 1 కోటి మంది లఖపతి దీదీలు అయ్యారు. 3 కోట్ల మందికి చేయాలని మా లక్ష్యం. అలా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఎన్ని కోట్ల మందికి. రంగారెడ్డి జిల్లా